जिस ईसाई धर्मांतरण ने पंजाब में सिख समाज की जड़ों को हिला दिया, क्या वही खेल उत्तर प्रदेश के तराई इलाके में भी चल रहा है? सवाल सिर्फ धर्म परिवर्तन का नहीं है, सवाल पहचान का है, आस्था का है और शायद साजिश का। ప్రైజ్ లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, జస్ట్ 2 days బ్యాకే యూపీ తక్ అనే ఒక ఛానల్, ఇది చాలా అఫీషియల్ ఛానల్, ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఛానల్. ఈ ఛానల్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ స్ప్రెడ్ అయిన న్యూస్ ఏంటిదంటే 3000 మంది పైగా క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసుకున్నారు అని ఒక న్యూస్ అనేది వీళ్ళు బాగా వైరల్ చేస్తున్నారు. 3000 सिखों के ईसाई धर्म अपना लेने का आरोप है. यहाँ की कुल 22,000 की आबादी में से 10% से ज्यादा का धर्म परिवर्तन हो चुका है. ఉత్తరప్రదేశ్ లో 3000 మంది యేసుక్రీస్తును అంగీకరించారు అని అంటే ఇది మామూలు విషయం కాదు. యూపీలో యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది. పైగా యూపీకి నేపాల్ కి బార్డర్ లో ఉన్న ఒక గ్రామము, ఈ గ్రామంలో చాలా మంది సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మంది టీవీలో చూస్తూ, బాగా గుర్తుపెట్టుకోండి, టీవీలో దేవుని వాక్యము చూస్తూ దేవుణ్ణి అంగీకరించారు. పైగా కొంతమంది సేవకులు ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళను బలపరచడము, అదేవిధంగా దేవుని వాక్యాలు అనేది అందించడం అనేది జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న, బాగా గుర్తుపెట్టుకోండి, యూపీలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు పంజాబ్లో మాత్రం ఏం చేయలేరు. పంజాబ్లో జరుగుతున్న క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతున్న దాని గురించి మాత్రం ఏం చేయలేరు. కానీ యూపీలో యాంటీ కన్వర్షన్ బిల్ ఉంది, యోగి ఆదిత్యనాథ్ పరిపాలన ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ క్రిస్టియన్స్ పైన కొన్ని ఆరోపణలు వేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు వేశారు అని అంటే, ఈ సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి గుంపు కూడి క్రిస్టియన్స్ అంట గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తామని, మీ ఇంట్లో డబ్బులు వస్తాయని, మీ కుటుంబానికి మంచి ఎడ్యుకేషన్స్ ఇస్తామని, మీకు నెల నెలకు రేషన్స్ ఇచ్చేస్తామని చెప్పి వీళ్ళందరూ ఎవరైతే సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళనంట క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేసుకున్నారు అని ఆరోపించారు. యూపీ తక్ అని సంబంధించిన ఒక ఛానల్ బాగా హైలైట్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ యూట్యూబ్లో యూపీకి సంబంధించిన ఛానల్స్ అన్నిట్లో బాగా స్ప్రెడ్ అయి వైరల్ అవుతుంది. దీనికి వీళ్ళు ఎన్నో మసాలాలు యాడ్ చేశారు. క్రిస్టియన్స్ అంటే అలా చేస్తారు, క్రిస్టియన్స్ ఈ విధంగా ప్రలోభిస్తారు, క్రిస్టియన్స్ ఈ విధంగా చేస్తున్నారని ఇంకా వాళ్ళకు నచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడదాం కాసేపు. అయితే అసలు అక్కడ వీళ్ళందరూ యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించారు, ఎందుకు యేసుక్రీస్తు నుండి వీళ్ళు తొలగిపోయారు అనే దాని గురించి మనం మాట్లాడితే కొందరు ఆరోపణలు ఏంటిదంటే, ఈ మహిళ చూడండి ఏం మాట్లాడుతుందో. समस्या है सतनाम पति प्रधान, ये बहुत लोग हैं इकट्ठे होके, एक तरफ इकट्ठे होके हमारे घर वाले को तो ईसाई बना दिया, हमको दबाव बना रहा है. हमने मना करा कि हम नहीं बनेंगे, तो हमारा बहुत नुकसान घर पे कर दिया, गन्ना जोत दिया, हरी भरी फसल जोत दिया, बच्चों को मारपीट करा. क्या लालच क्या देता है ईसाई के लिए, क्या कहता है? सरकारी योजना देंगे, 2 लाख रुपए देंगे, कुछ नहीं दिया. हमारी गेहूँ भी 2 एकड़ थी. విన్నారు కదా, ఈ మహిళ చెప్తున్న మాట ఏంటిదంటే, వీళ్ళకంట 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారంట. డబ్బులు ఇవ్వనందుకు ఈమె వ్యతిరేకమై ఆ కమ్యూనిటీ వాళ్ళను పిలుచుకొని, అంటే సిక్ కమ్యూనిటీ వాళ్ళకు పిలుచుకొని, మా భర్తకు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని, బలవంతంగా వాళ్ళను ప్రలోభిస్తున్నారని ఆరోపణలు వేయడం స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఎవరో ఒకరు వచ్చి నీకు 2 లక్షలు ఇస్తాను అని అంటే వాళ్ళు మతం మారుస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు నిజమైన క్రైస్తవులు ఏమాత్రం కారు. దీని తర్వాత అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కొందరు ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో వెళ్తే అక్కడ 150 మందో 160 మంది సుమారు వాళ్ళందరూ ధర్వాపసి చేశారని తెలిసింది. ఇదే కాకుండా మాక్సిమం 90% పీపుల్ అందరూ ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు, కేవలం 1-2 కుటుంబం మాత్రమే ఇలాంటి ఆరోపణలు వేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను కావాలనే టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని తెలిసింది. దీనికి ఈ యూపీ తక్ అనే ఒక ఛానల్లో పదే మత మార్పిడి గురించి చూపెడతాడు. ఎందుకంటే ఇది ఒక సంస్థకు సంబంధించిన ఛానల్, ఇది ఎక్కువగా వాళ్ళకు సంబంధించిన వీడియోస్ని చూపెడతా ఉంటారు. 3000 మంది క్రిస్టియన్స్గా యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేశారంటే కనుక ఇది మామూలు విషయం కాదు. నేపాల్ నుండి ఎవరో ఒక సేవకుడు వచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళకు సువార్త పరిచర్య కూడా చేస్తారని విన్నాము. वहीं ऑल इंडिया सिख पंजाबी वेलफेयर काउंसिल के प्रदेश अध्यक्ष हरपाल सिंह ने आरोप लगाया कि एक सोची समझी अंतर्राष्ट्रीय साजिश है जो नेपाल के रास्ते भारत में घुस रही है. उनका दावा है कि 2020 से अब तक कई सिख धर्मगुरु ही पादरी बन गए हैं और कन्वर्जन करा रहे हैं. उन्होंने मुख्यमंत्री योगी आदित्यनाथ को इस मामले में निष्पक्ष जांच की मांग करते हुए ज्ञापन भी सौंपा है. ఎవరైనా ప్రలోభించి క్రిస్టియన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తే జనాలు అంత పిచ్చల్లా
ఈ న్యూస్ వాడు చెప్పే మాట ఏంటిదంటే అన్ఎడ్యుకేటెడ్ పాపం అడవిలలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వీళ్ళకి అమాయకంగా వీళ్ళని మార్చుకుంటారంట. వాళ్ళు ఎంత రిచువల్స్ లో గట్టిగా ఉంటారో, వాళ్ళు ఎంత సాంప్రదాయంలో గట్టిగా ఉంటారో వాళ్ళకు జవాబు దొరకనప్పుడే వాళ్ళు మనసు మార్చుకొని క్రీస్తు వైపు వస్తున్నారే కానీ ఎవ్వరు కూడా బలవంతంగా క్రీస్తు వైపు రాలేరు. అలాంటి వాళ్ళు వచ్చినా క్రీస్తు ఎప్పుడు వాళ్ళను అంగీకరించరు. క్రైస్తవ సమాజం ఎప్పుడు అంగీకరించరు. బలవంతం అనేది క్రిస్టియానిటీలో ఎప్పటికీ లేదు. కానీ క్రైస్తవుడు బలవంతం చేస్తాడని ఈరోజు ప్రచారం అనేది భయంకరంగా జరుగుతుంది.